వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్ నుండి వస్తున్న అక్రమ వలసదారులు దాదాపు అన్ని రాష్ట్రాల్లోని అడవుల్లో భూములు ఆక్రమిస్తూ ప్రత్యేక గ్రామాలు తయారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, మేఘాలయ మరియు దిగువన ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా మరియు బెంగాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. 2023లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించి అనధికార మజార్లను తొలగించి 5,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని క్లియర్ చేసింది. అస్సాం ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున అక్రమ బంగ్లాదేశీలను వెనక్కి పంపుతూ అడవులు ఖాళీ చేస్తుంది. ఇలా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి గిరిజనుల స్త్రీలను, అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోతున్నారు అని ఈ మధ్య జార్ఖండ్ నుంచి చాలా ఎక్కువ వార్తలు వచ్చాయి. ఈ సమస్య తీవ్రత మీద హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి పోలీసులను చర్యలు తీసుకోమని ఆదేశించింది. ఇక మిగతా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి మీడియాలో పెద్దగా వార్తలు రావడం లేదు. ఒడిశా రాష్ట్రంలోని మల్కంగిరి జిల్లాలో మొన్న డిసెంబర్ 8 ఆదివారం రకల్గూడ గ్రామానికి చెందిన కోయ గిరిజనుల సమీపంలోని MV26 గ్రామంపై దాడి చేసి అక్కడ నివసిస్తున్న అక్రమ బంగ్లా వలసదారుల ఇళ్లను తగలబెట్టారు. ఈ దాడిలో 50 నుంచి 150 ఇండ్లు ధ్వంసమయ్యాయి. దుకాణాలను దోచుకున్నారు, వాహనాలు ధ్వంసం చేశారు మరియు సుమారు 1000 మంది వ్యక్తులు నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటన భూమి వివాదాలు, అక్రమ వలసలు మరియు గిరిజన వలసదారుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ఒక రుజువు. ఈ సంఘటన కారణం డిసెంబర్ 4, 2025న పోటేరు నదిలో లభించిన 51 ఏళ్ల కోయ గిరిజన మహిళ శిరచ్ఛేదం కావడం. ఈ మృతదేహంతో పోలీసులు ఈ హత్యకు సంబంధించి MV26 గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ హత్య 2 గ్రామాల మధ్య భూ వివాదం నుంచి పుట్టిందని తెలుస్తోంది. అరెస్టు జరిగినప్పటికీ గిరిజనులు మొత్తం అక్రమ వలసదారులు బాధ్యులుగా భావించి సాంప్రదాయ ఆయుధాలతో సుమారు 500 మంది మూకగా వెళ్లి గ్రామంపై దాడి చేశారు. మల్కంగిరి జిల్లా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది మరియు గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం. ఇక్కడ గిరిజనులు తమ పూర్వీకుల భూములను వలసదారులు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరిణామాలు మరియు అధికారుల స్పందన దాడి కర్ఫ్యూ విధించారు. 10 కిలోమీటర్ల పరిధిలో 24 గంటలు ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు మరియు పోలీస్ సరిహద్దు భద్రతా దళం మోహరించారు. జిల్లా మెజిస్ట్రేట్ 2 సమాజాల నాయకులతో శాంతి సమావేశాలు నిర్వహించారు. ఏదేమైనా అక్రమ వలసదారుల వల్ల గిరిజనుల జీవితాలు అస్తావ్యస్తం అవుతున్నాయని రక్తపాతం వరకు వచ్చింది. అది జరగకముందే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అక్రమ వలసదారులను ఆయా రాష్ట్రాల నుంచి, ఈ దేశం నుంచి తరిమేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.